ఎవరైనా స్టార్టింగ్ ప్రే చేస్తారా? సరే, ప్రే చేసుకుందాం. స్తుతి 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 మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ మహోన్నతమైన నామను బట్టి నీకు అనేక వందనములు తండ్రి, నీకు అనేక స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ప్రవ్వా, వారమంతా నీ కృపా కాపుదల చేత మమ్మల్ని కాచి కాపాడి, ఇదిగో తండ్రి ప్రవ్వా, ఈ విశ్రాంతి దినమున సంధిని నిలిపినందుకు నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేటి దినమున ఇదిగో వారమంతయు ఏ అపాయము రాకున్నట్లుగా, ఇదిగో ఏ రాయి మా పాదమునకు తగలకుండా నీ దూతలను మాకు కాపుదలగా పంపించి నడిపించిన ప్రభువా, ఇదిగో ఇటు కాపుదలను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుకోగల భాగ్యమును మాకు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ఈ వారమంతట్లో మేము చేసిన పాపములన్నిటినీ ఇదిగో పూర్ణ హృదయముతో ఒప్పుకుంటూ నిన్ను ఆరాధించగల భాగ్యమును మాకు నీయండి తండ్రి. ఇదిగో సమయమునకు వచ్చిన వారిని బట్టి నీకే మహిమ తండ్రి. ఇంకను రావాల్సిన వారు అనేకులు అయి ఉండగా తండ్రి, వారందరినీ కూడా త్వరితగతిన నీ చిత్తం చెప్పని తోడుకుని రండి తండ్రి. వారందరూ కూడా నిన్ను ఆరాధించి ఇదిగో వారి జీవితములలో ఎన్నో గొప్ప మేలును చూడగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకి మీ పిలుపు చొప్పున అనుగ్రహింప చేసి దీవించి నడిపింప చేయను తండ్రి. ఇదిగో తండ్రి, నేటి దినమున ఆరాధనలో ప్రారంభంలో మేము ఉన్నాం తండ్రి. ఇదిగో పాడబోయే పాట యందు, చెప్పబోయే వాక్యమునందు, జరగబోయే ఆరాధన యందు సంపూర్ణమైన దీవెనల చేత, ఇదిగో సంపూర్ణమైన కృప చేత మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన వారు అందరికీ ఆశీర్వాదకరముగా ఈ ఆరాధన జరిగించదనని విశ్వాసం కలిగి ఉండగా నీ చిత్తం చెప్పును నడిపింప చేయమని నజరేయుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడతారా ఎవరైనా? పాట పాడతారా ఎవరైనా? సరే, పాట పాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా?
హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, మన మధ్య ఉన్న తేజన్నయ్య వాక్యం చెప్పడానికి సిద్ధం కలిగి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి వాక్యం విందాం. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఇవాళ మా చర్చిలో చెప్పిన వాక్యం అందరితో షేర్ చేసుకుంటాము. అయితే ఇవాళ ఏంటంటే టాపిక్ బలి అర్పణ అని మనం వింటాం కదా, ఆ టాపిక్ ఇవాళ చెప్పారు. అయితే దేవుడు మన సంబంధాన్ని బలితో లింక్ చేశారనమాట. బలితో లింక్ చేశారు. అయితే పాత నిబంధనలో వచ్చేసరికి జంతు బలి ఉండేవి, లేదంటే ఫలాలు అర్పించడం కానీ ధాన్యాన్ని అర్పించడం కానీ ఉండేవి. అయితే జంతు బలి ఎందుకు చేసేవారంటే వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క రక్తము చిందిస్తే వాళ్ళ యొక్క పాపము పోతుంది అని నమ్మి జంతు బలి చేసేవారు అనమాట. అయితే ఆ జంతు బలి కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిన వాళ్ళు. అయితే ఇది టెంపరీగా మాత్రమే విడుదల కలిగేది, ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా మన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం స్వచ్ఛమైన రక్తాన్ని కాచి మన పాపం నుంచి విడుదల చేశారన్నమాట. అయితే మన పాపము ఇప్పుడు మనం ఏ బలిలో ఇవ్వాల్సిన అవసరం లేదని మనం అనుకోవచ్చు. అయితే శరీరానుసారమైన బలులు అయితే మనం ఇవ్వక్కర్లేదు ఇప్పుడు, కానీ ఆత్మానుసారమైన బలులు అనేవి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అవి ఏంటన్నది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్రీ 7వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. హెబ్రీ 7వ అధ్యాయము 28వ వచనము చివరిలో చూడండిమా. మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినములు బలులను అర్పింపవలసిన అవసరం గలవారు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒకేసారి ఈ పని చేసి ముగించను. అంటే అప్పట్లో ఎవరి పాపాలు వాళ్ళు యానిమల్స్ ని బలి అర్పించేసేవారు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తను బలిగా అర్పించిన తర్వాత సమస్త మానవాళి యొక్క పాపములను ఆయన విముక్తి చేశారనమాట. అంటే అందరిలో పాపం లేకుండా అందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన బలిగా అయ్యి రక్తాన్ని చిందించి మనకి పాప విమోచన కలుగజేశారు. అయితే మనము యేసయ్య పాప విమోచన కలుగజేశారు కదా, మనము కృతజ్ఞతతో ఉన్నామా? ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకుందాం. అయితే మొదటి పేతురు 2వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వాడై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండురు. అంటే అక్కడ సజీవమైన రాయగు అంటే మనము దేవుని పిల్లలము, సజీవముగా దేవుని పిల్లలము కాబట్టి సజీవమైన రాయగు మనకు చెప్తున్నాను అనమాట. మనం అర్పించాల్సిన బలులు ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన బలులు ఉండాలి. ఇజ్రాయేల్ వాళ్ళు శరీరానుసారమైన బలులు అర్పించారు. అయితే ఆత్మానుసారమైన బలులు ఎలా ఉంటాయి ఏంటి అవి మనం తెలుసుకున్నాం. అయితే దానికన్నా ముందు దేవునికి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు మనకి ఎన్నో చేశారు, అవన్నీ చేసిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే కృతజ్ఞత కలిగి ఉండడమే కాకుండా కృతజ్ఞత కలిగి జీవించాలి. అంటే ఆయన చెప్పిన బాటలో ఆయన జీవించిన ఆయన ఎలా జీవించమన్నారో అలా మనం జీవించి ఆయనలో కృతజ్ఞతగా మనము జీవించాలి. అయితే 5 ఆత్మ సంబంధమైన బలులు ఉన్నవి. అయితే ఈ రోజు కొన్ని తెలుసుకుందాము, ఉన్నది మనము రేపు తెలుసుకుందాము. అయితే ఫస్ట్ రోమపత్రిక
12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఫస్ట్ది ఆత్మానుసారమైన బలుల్లో మనకి ఫస్ట్ది సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించాలి. అంటే సజీవ యాగముగా మనము ఉండాలి. సజీవ యాగముగా మన దేవుని మన శరీరాలను అర్పించాలి. అలా అర్పించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సజీవ యాగంగా జీవిస్తే మన స్వయాన్ని చంపేస్తాం. మన స్వయాన్ని అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ఆలోచనలు మనకు ఉండవు. దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది మాత్రమే మనము ఆలోచిస్తాం అన్నమాట. అయితే ఇందులో సజీవ యాగముగా ఉన్న మనం శరీరం దేవునికి అర్పించినప్పుడు ఉండాల్సిన లక్షణాలు మనం తెలుసుకుందాం. అయితే మనం అందరికన్నా ఎక్కువగా అంటే అందరికన్నా మన తల్లిదండ్రుల కన్నా, మన బంధువుల మిత్రుల కన్నా, ఫ్రెండ్స్ కన్నా, స్నేహితుల కన్నా అందరికన్నా ఎక్కువ దేవుణ్ణి మనము ప్రేమిస్తాము. ఎందుకంటే మనల్ని సృజించింది ఆయనే. ఆయన మూలంగానే మనం ఈ లోకంలో నివసించుచున్నాము. మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. అయితే ఇప్పుడు మనల్ని జీవం పోసిన దేవుని ఫస్ట్ ప్రయారిటీ మనము ఇస్తామన్నమాట సజీవంగా. అయితే ఏదైనా సరే ఆయన కోసము, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆయన కోసం నిలబడతాము. మనకి కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనము మరణ అపాయ స్థితిలో ఉన్నా ఆయన కొరకే నిలబడతాం అన్నమాట. అలాంటి సజీవ యాగంగా మనము మన శరీరమును దేవునికి అర్పించాలి. అలా మనం ఉన్నామా ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అయితే ఎలా ఉన్నప్పుడు ఆయన చిత్తానికి ఏది అడ్డొచ్చినా, అంటే ఇప్పుడు మనము లోకంలో జీవించుచున్నాము. లోకంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే మనం మాట్లాడుకునే మాటలు కానీ, మనం చేసే ప్రవర్తన కానీ, మనము ఇతరుల పట్ల చూపించే ప్రవర్తన కానీ అది దేవునికి ఇష్టకరంగా లేకపోతే అది మనము కూడా చేయకూడదు. ఫర్ సపోజ్ చూడండి, మనము ఇతరుల మీద జోక్స్ వేసి ఎగతాళి చేయడం కానీ, ఇతరులని కించపరచడం కానీ, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చాడీలు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, మోసపు మాటలు చెప్పడం కానీ, ఇంకా చాలా ఉంటాయి ఈ లోకంలో. అలాంటివి ఏవి కూడా దేవునికి ఇష్టం ఉండదు. అయితే మనము కూడా వాటిని అన్నిటి నుంచి చాలా దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉంటే ఆయన చాలా మనల్ని ఇష్టపడతారు. మనము సజీవ యాగముగా ఆయనకి మన శరీరాన్ని అర్పించినట్లు అవుతుంది. అదొకటే కాదు, ఈ లోకంలో ఎన్నో బూతు మాటలు, పోకిరి శ్రేష్టలు ఇవన్నీ కూడా మనము దూరం పెట్టాలి. ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి కావు. మన నోటి నుంచి ఒక్క బూతి మాట కూడా మనం రాకూడదు. మన నోటి నుంచి ఒక కపటమైన మాట కూడా రాకూడదు. మన హృదయము శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఇవన్నీ చేయడానికి దేవుడు మనల్ని బలవంతమైతే పెట్టడు. మనం స్వచ్ఛందంగా, అంటే ఆయన మన రక్షకుడు అని మనం అంగీకరించి స్వచ్ఛందంగా ఆయనే మన దేవుడు అని అంగీకరించి మనము చేయాలే తప్ప నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తేనే కుదురుతుంది లేదంటే లేదని దేవుడు మనకు బలవంతం పెట్టడు. ఎందుకంటే ఆయన మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. ఈ లోకంలో ఏదైనా చేయడానికి మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇచ్చారని మొత్తం ఎన్ని పనులు చేయలేం కదా. చిల్లర శాస్త్రాలు కానీ, ఇవి కానీ అవి కానీ చెయ్యం కదా. ఎంతవరకు చేస్తామో, ఎంతవరకు మన తల్లిదండ్రులకి ఇష్టమైన ఇస్తే ఉంటాయో అంతవరకు మనం చేస్తాము. అదే విధంగా మనము దేవునిలో ఉన్నాము కాబట్టి దేవునికి ఏదైతే ఇష్టమో అది మనము చేయాలి. స్వతంత్రం ఇచ్చారు కదా అని ఏది పడితే అది చేసి పాపం చేసి దేవుడు ఒప్పుకుంటే క్షమించేస్తారు కదా అని మనం పాపం చేసేసి దేవాన్ని నీ పాపం చేసి క్షమించే, మనం తెలిసి పాపము చేయకూడదు. మానవులు అనగా ఖచ్చితంగా తప్పులు పొరపాట్లు మనం చేస్తాము. అది మనం తెలియకుండానో
చేస్తాము. అంతేగాని తెలిసి ఈ చేద్దాము, ఈ పాపం చేసి దేవుని దగ్గరికెళ్ళి అడిగేద్దాము, ఒప్పేసుకుందాము అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనకి తెలియకుండానే మనము పాపం చేస్తాము. ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోలే తప్ప ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఇది మనం చేసేసి ఒప్పుకుందామని మన ఆలోచనలో అటువంటి ఆలోచనలు మనకి రాకూడదు. మనము స్వచ్ఛందంగా అంటే దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్రీడమ్ లోనే మన దేవునికి ఎటువంటి కార్యాలనేవి ఇష్టమో అటువంటి కార్యాల వరకే మనము చేయాలి. ఆయనకి ఇష్టం లేనివి మనకి ఇష్టం లేవు. ఏదైనా సరే ఆయనకి ఇష్టం లేనివి బోలెడన్ని ఉన్నాయి. ఈ లోకం దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నారు. అది ఫస్ట్ నీ దేవుడైన యెహోవాను నేనే నన్ను ప్రేమించండి అని చెప్పి తర్వాత ఏం చెప్పారు దేవుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనం ఎలా ప్రేమించున్నామో మన పొరుగు వారిని కూడా అలాగే మనం ప్రేమించాలి. అటువంటి ప్రేమ చూపిస్తే మనము దేవుని ప్రేమను మనం క్రియల రూపంలో చూపిస్తాము. అంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు, వీళ్ళు దేవుడు ఇలా చెప్పారు కాబట్టి వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అన్న పేరుతో మనం ఉండాలే తప్ప వీళ్ళు కూడా ఇలాగే జీవిస్తారు అన్న పేరు మనకి రాకూడదు. మనం అలా చేస్తే మన దేవునికి అవమానకరము అవుతుంది. కాబట్టి మనము స్వచ్ఛందంగా అంటే ఆయన బలవంతం పెట్టరు. మనం స్వచ్ఛందంగా ఆయనకి ఏది ఇష్టం ఉండదో మనకి అది ఇష్టం లేకుండానే జీవించాలి. ఆయనకి ఏది ఇష్టమో మనకి అదే ఇష్టము. ఈ లోకంలో ఈ లో ఇప్పుడు ఉన్న యూత్ ఎక్కువ ఫోన్‌తో సమయం గడుపుతున్నారు. అవునా? ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫోన్‌తో గడిపే సమయంలో కొంచెం దేవునికిచ్చిన ఎంతో ధన్యత దక్కుతుంది. దేవునికి ఇచ్చిన సమయము ఏది కూడా వృధా కాదు. సజీవ యాగంగా మన శరీరం దేవునికి ఇచ్చినప్పుడు మనం ఫోన్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ దేవునితో గడపాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ మన పనులు మన లిమిట్స్ లో మనం ఉంటే ఈ లోకంలో ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. అయితే స్వచ్ఛందంగానే కాదు మనం చేసే ప్రతీది కూడా పరిపూర్ణంగా చేయాలి. అంటే పరిపూర్ణంగా అర్పించాలి. అంటే సజీవ యాగంగా శరీరం ఇస్తున్నాము. ఈ సైడ్ మీది, ఈ సైడ్ నాది అని మనము భాగం చేయకూడదు. దేవా ఈ ఒక్క తుప్పు చేసేస్తాను, ఈ తర్వాత చేయను అని మనము వంతులు పెట్టకూడదు. దేవునికి ఇచ్చాము అంటే అది దేవునిదే ఇంకా. మనము మనదైతే కాదు. మనం ఈ లోకంలో జీవించుచున్నామే గాని ఈ శరీరము మనది కాదని జీవించాలి. ఎలా అంటే ఆహ్, ఆహ్, మన స్వయాన్ని చంపేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన కోరికలను, మన ఆలోచనలను, మన యొక్క విధమైన తలంపులను మనం చంపుకొని దేవుని వైపే మనము తిరగాలి. అలా తిరిగితే ఎన్నో ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఆశీర్వాదాలు ఒకటే వస్తాయంటే కాదు, శ్రమలు కూడా వస్తాయి. ఆ శ్రమ వెంబడి ఆశీర్వాదము వస్తుంది. శ్రమలో ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. మనల్ని పరిశీలిస్తాడు. మనము ఇటువంటి విశ్వాసంతో ఉన్నామా లేదా? శరీర యాగంగా వాళ్ళు శరీరాన్ని సమర్పించానని నోటి ద్వారానే చెప్తున్నారు. నిజంగానే సమర్పించారా అని మన దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నగ్గితే మనల్ని ఉన్నత స్థాయికి మనల్ని దేవుడు తీసుకెళ్తారు అన్నమాట. అయితే విలియం బూత్ అనే ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు ఆయన ఎంతో వాడబడ్డారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఇంతగల వాడబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నారు. దేవుని దగ్గర నాదంటూ లేనిది ఏదీ లేదు. అంటే ఆయన దగ్గర ఉన్నదంతా దేవునిదే అని ఆయన భావించారు. అందుకనే ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత తెలివైన ఉన్న వాళ్ళని కూడా వాడుకోలేనిది నన్ను వాడుకున్నారని ఆయన గర్వంగా చెప్తారనమాట. కాబట్టి మన జీవితం సంబంధించిన దేవుని దగ్గర ఉండాలి. మన జీవితం మొత్తము దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితంలో చేసే క్రియలన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా లేదా అని ఈరోజు మనం పరీక్షించుకోండి. అయితే సజీవ యాగంగా మనం దేవునికి మన నోటి ద్వారానే కాదు, హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి అడగాలి. ఇవ్వాలి మనం. హృదయం అంతా దేవునికి ఇచ్చినప్పుడు, మన సజీవ యాగంగా దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని స్వీకరిస్తారనమాట. అయితే ఆయనకి ఇష్టమైనట్లుగా మనము జీవిద్దాము. అయితే ఈ చిన్న వాక్యము ఈరోజు దీవించిన కాక ఉన్నది మనము రేపు కంటిన్యూ చేసుకుందాము. అంటే వర్షిప్ ఉంది కదా, టైం అవుతుంది. ఉన్నది రేపు కంటిన్యూ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన అన్నయ్యకి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ మా. సరే, ఆరాధనలో ఏకీభవిద్దాము. అందరూ మీరున్న స్థలముల్లో కళ్ళు మూసుకొని
వారమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేద్దాం. అందరం కూడా వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా అంటూ ప్రభువుని పిలవండి. ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి అందరూ సిద్ధము కలిగి ఉండి మ్రోకరించి కళ్ళు మూసుకుని ఆత్మనేత్రముతో ఆయన్ని దర్శించడానికి పూర్ణ హృదయమున ఆయన వైపు తిప్పండి. పూర్ణ ఆత్మతో ఆయనను వెతకండి. దేవుడు అంటున్నారు కదా, ఇదిగో ఎవరైతే నన్ను వెతుకుతారో, ఎవరైతే నన్ను దర్శించడానికి నా కొరకు ప్రయత్నములు చేస్తారో వారికి నన్ను నేను కనుపరుచుకుందును అని దేవుడు అంటున్నారు. ఆయన మీకు కనబడాలి అంటే మీరు చేయవలసినది, మీరు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారుగా ఉండాలి. పూర్ణ ఆత్మతో ఆయనను వెతుకువారుగా ఉండాలి. ఇటువంటి ఆ ఆత్మ మనసు మనం అందరము కలిగి ఉండలాగున ఈరోజు ఆరాధనలో ఏకీభవిద్దామా? అయితే వారమంతా కాచి కాపాడిన దేవునికి మన పాపములు, ఈ వారంలో తెలిసి చేసిన పాపములను, తెలియక చేసిన పాపములు అన్నిటినీ ప్రభు చెంత ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి, నైజమును బట్టి, పాపులమైన తలంపును బట్టి, చూపును బట్టి పాపులమైన, వినుటను బట్టి, మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరమకముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువా, అవును తండ్రి, ఈ వారమంతా కూడా ఎన్నో పాపములు చేశామేమో, అన్నిటినీ నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం దేవా. నీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉందయ్యా, నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉందయ్యా. యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్న ఆనందం మరి ఏ చోట లేదయ్యా. అందరము కూడా పాటలో ఏకీభవిస్తూ దేవుణ్ణి వెతుకుతూ ఆయన సన్నిధిలోనికి వెళ్దామా? నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలూరి, నేను ఆనందింతును పగలూరి. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలూరి, నేను ఆనందింతును పగలూరి. అందరం కలిసి యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం. అవునయ్యా, నీ లోకం ఎంతో సుందరమయ్యా తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఆ సుందరమైన లోకంలో తండ్రి ప్రభువా మాకు ఎంతో సంతోషము కలిగిన తండ్రి ప్రభువా, ఎంతో ఆనందం మాకుండను తండ్రి ప్రభువా. ఆ ఆనందము మేము పొందుకునేలాగా తండ్రి ప్రభువా, మేము నీతో ఆరాధించగల భాగ్యమును మాకు నీ సన్నిధిలో అనుగ్రహింప చేయండి దేవా. దేవా, మేమందరము ఈ రోజున తండ్రి ప్రభువా నిన్ను వెతుకుతూ నీ సన్నిధిలోనికి రాగోరుచున్నాం తండ్రి ప్రభువా. ప్రభువా, నీ సన్నిధిలోనికి రాగల భాగ్యమును మా ಎಲ್ಲರಿಗೂ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. బ్రతుకంత ఆనందం, నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలూరే, నేను ఆనందింతును పగలూరే. మళ్ళీ ఒకసారి పడదామా? ఎంతెంతో హాయి. అవును దేవా, నీ సన్నిధిలోనే నాకు హాయి దేవా, నీ సన్నిధిలోనే సంతోషము తండ్రి. ఈ లోకంలో మరి ఏ చోటనూ లేదు తండ్రి ప్రభువా, మరి ఏ స్థలమునందు ఆ సంతోషం లేదు తండ్రి ప్రభువా. ఇదిగో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు తండ్రి ప్రభువా, ఇదిగో ప్రత్యేకంగా నీతో కేటాయించిన ఎడల, ప్రత్యేకంగా నీకు సమర్పించుకున్న ఎడల తండ్రి, అది ఎంతో ఆనందమునిచ్చిన తండ్రి, అది ఎంతో సంతోషమునిచ్చిన తండ్రి ప్రభువా. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలూరే, నేను ఆనందింతును పగలూరే. పాపినైన నన్ను చూచి పరము వీడి భూమిలోకొచ్చి ప్రాణాలే బలిచ్చి పాపమే
తొలగించి పాపినైన నన్ను చూచి పరము వీడి భూలోకొచ్చి ప్రాణాలే బలి ఇచ్చి పాపమే తొలగించి. అవును దేవా, పాపినైనా నన్ను నువ్వు చూచావు తండ్రి. నన్ను నువ్వు చూచి ఇదిగో నేను తప్పులు చేసిన, అపరాధములు చేసిన మరలా నీ సన్నిధిలోనికి రావటానికి నాకు అవకాశాన్ని ఇస్తున్నా నా ప్రభువా. నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. బలి ఇచ్చి పాపమే తొలగించి తన నామము గణపరుచుటకు నాకు సమయం ఇచ్చాడు. తన నామము గణపరుచుటకు నీకు సమయం ఇచ్చాడు. తన నామము గణపరుచుటకు, అవును కదా, తన నామమును గణపరచుటకు నీకు సమయం ఇచ్చారు. తన నామమును గణపరచుటకు నాకు సమయం ఇచ్చాడు. తన నామమును గణపరచుటకు మన అందరికీ సమయమును ఇచ్చారు కదా. ఇదిగో ఆయన నామమును గణపరచుటకు సిద్ధముగా ఉందామా? ఆయన నామమును గణపరచుటకు మన గణమెత్తి కీర్తన పాడదామా అందరము కలిసి? తన నామము గణపరచుటకు నాకు సమయం ఇచ్చాడు. తన నామము గణపరచుటకు నీకు సమయం ఇచ్చాడు. సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదన్. సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదం. అందరం కలిసి లోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేను ఆనందింతోను పగలు ఆనందము తండ్రి. నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉందయ్యా. ఆ ఆనందము మా ఎల్లరికూ ఇయ్యండి తండ్రి ప్రభువా. నీ సన్నిధిన ఇదిగో మా ఆత్మ నేత్రములు తెరిచి నీ సన్నిధిని చూచుటకే తండ్రి బ్రోకరించి ఉన్నాము తండ్రి. నీ సన్నిధిలో ఆనందముని ఇయ్యండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్న సంతోషమును అనుభవపూర్వకంగా తెలుసుకొనగల భాగ్యముని ఇయ్యండి తండ్రి. నేను ఆనందింతును పగలు రేయి. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించు అవకాశం పేదవానికి ఇచ్చాడు. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించు అవకాశం పేదవానికి ఇచ్చాడు. అవును తండ్రి ప్రభువా, అవును దేవా. ఇదిగో ఎంత పేదవాడి అయినా తండ్రి ప్రభువా నీ సన్నిధిలోనికి రావటానికి అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నీ సన్నిధిలోనికి రావటానికి తండ్రి ప్రభువా ఇదిగో నీ యొక్క సన్నిధి గుమ్మముల యొద్ద నిలబడి ఉన్నాం తండ్రి ప్రభువా. ఆ యొక్క సుందరమైన లోకములోనికి మేము వచ్చి నీ యొక్క దర్శనము చేసుకొనగల భాగ్యమును మాకు నీయండి తండ్రి ప్రభువా. ఇదిగో మాకు కలిగి ఈ లోకంలో కలిగి ఉన్న ధన సంపదలను బట్టి మేము చూడట్లేదు నా దేవా. ఇదిగో ఇదిగో మాకు కలిగి ఉన్న హృదయమును, మాకు కలిగి ఉన్న ఆత్మతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. ప్రభువా నిన్ను ఒక్కసారి దర్శించిన చాలు తండ్రి, నిన్ను ఒక్కసారి చూచిన చాలు తండ్రి ప్రభువా. ఆ అనుభవాన్ని మీట్లో ఉన్న ఈ ఆరాధన ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ప్రవేశించు అవకాశం పేదవానికి ఇచ్చాడు. పావనాత్మ సన్నిధిలోనే ఆడి పాడి పరవశముంది. పావనాత్మ సన్నిధిలోనే ఆడి పాడి పరవశముంది. తరతరాల తండ్రితోనే నేనానందింతును. తరతరాల తండ్రితోనే నేనానందింతును. అందరం కలిసి యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం,
బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేను ఆనందింతును పగలు రేయి, నేను ఆనందింతును పగలు రేయి. నేను ఆనందింతును పగలు రేయి, నేను ఆనందింతును పగలు రేయి. యేసుని ఆనందం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, మనసంతా సంతోషం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. ప్రేయర్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, కనికరంగా లేఖ్యా, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవ, శక్తిమంతుడ, జీవం కలిగాడు నీకు వందనాలు. గడిచిన వారం బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఏసయ్యా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకే వేలాది వందనాలు ప్రభా. ఇదిగోండి ప్రభా, ఈ దినమున మేమందరం మీకులో జాయిన్ అయ్యి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించిన నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఈ చిన్నపాటి ఆరాధన నీ పరమందు చేర్చుకుంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. మా ఆరాధన నీవు అంగీకరిస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతాం తండ్రి. ఏసయ్యా, మేము ఇంకా తండ్రి నీలో ఇంకా ఎదగాలి దేవా, మేము ఇంకా నీలో ఎదిగే కృపను మాకు దయచే తండ్రి. ఏసయ్యా, యవన కాలంలో నీ కాడి మోయట నరులకి మేలని అన్నావు తండ్రి. అలాగే మా యవన కాలం నీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని, ఇంకా లోతుగా నీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేదేవా, దయచేతండి. ఏసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఈ వారం కూడా మమ్మల్ని సజీవ రెక్కల చోట్ల మమ్మల్ని కాచి కాపడానికి ఉండాలి ప్రభా. అలాగే ఇంకొక వారంలో అడిగి పెట్టుచుండగా మీరే తోడి నీడని ప్రభా. అలాగే ప్రభా, ఈ సంవత్సరము ఆ చివరిలో ఉన్నాం తండ్రి. మేము ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో దాన్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఏసయ్యా, నీకు ఇష్టమైన వారిలాగా, మీకు ఇష్టమైన వారిలా మేమందరం జీవించాలి దేవా. కేవలం నీకు ఇష్టలుగా మేము ఉండాలి తండ్రి, నీకు ఇష్టలుగా మేము ఉండాలి. నువ్వు ఏది చెప్పావో అట్టి రీతిగా మేము జీవించాలి దేవా. ఏసయ్యా, మా యొక్క ఆరాధన నువ్వు అంగీకరించావని నమ్ముతున్నాం తండ్రి. అలాగే వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. సజీవ యాగంగా శరీరం నీకు అర్పించమని చెప్పావు తండ్రి. మేము సజీవ యాగంగా మా శరీరంలో మీకు అప్పచెప్తున్నాం తండ్రి. మా శరీరం నీకు అప్పచెప్తున్నాం తండ్రి. ఈ శరీరము మీకే అప్పచెప్తున్నాము. ఈ శరీరము మీకు ఇష్టమైన పనులు మాత్రమే మేము చేసేలా మాకు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. నీ సహాయం లేకుండా మేము ఏది చేయలేము ప్రభా, నీ సహాయం లేకుండా మేము ఏది చేయలేము ప్రభా. ఏసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఏసయ్యా, నీకు వందనాలు ప్రభా. నువ్వు ఉన్నబట్టే ఈ రోజు మేము ఇలా సజీవంగా ఉన్నాం తండ్రి. ఏసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటాం ప్రభా. అలాగే ప్రభా, ఇదిగోండి తండ్రి, ఈ లోకంలో ఎంతో మంది నశించుతున్నప్పటికీ అల్పులు అయోగ్యులమైన మమ్మల్ని కాపాడిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఇదిగోండి వేస్తే నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి. ఇంకా ప్రభా, నీకు ఆత్మానుసారమైన బలులు మేము పరిపూర్ణంగా, స్వచ్ఛందంగా, పరిపూర్ణంగా ఇచ్చే కృపను మాకు దయచేతండి. మా మనస్సులతో మీరు మాట్లాడండి, మా ఆలోచనలో విధానం బట్టి మీరు మాట్లాడండి ప్రభా. మా ఆలోచనలు, మా మనసులు కూడా నీకు ఇష్టము, కేవలం నీకు ఇష్టమైన మాత్రమే మేము చేయాలి తండ్రి. ఈ లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి తండ్రి, అసహ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి ప్రభా, నీకు ఇష్టం లేని పనులు. వాటి జోలికి మేము వెళ్లకుండా మాకు సహాయం చేయతండి. నీ కృప మాపై ఉంచండి దేవా, నీ కృప మాపై ఉంచండి ప్రభా. ఎవరైతే 2-3 కూడి నా నామను స్తుతించుతో వారి మధ్య
మధ్యలో నువ్వు ఉన్నావని సెలవిచ్చావు తండ్రి. ఈ రోజు మేము ఇంతమందిగా కూడి మిమ్మల్ని స్తుతించుచున్నాం తండ్రి. మా మధ్య నువ్వు ఉన్నావు తండ్రి. మీరు ఎక్కడైతే ఉంటావో మీరున్నావని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నువ్వు మా ప్రార్థనలు ఆలకించు, మా ఆరాధనలు ఆలకించవు తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి. మా ఆరాధనలు మనస్ఫూర్తిగా అంగీకరించామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. అయ్యా మేమందరం కూడా మీకు ఇంకా మీలో ఎదిగే కృపను మాకు దాయిచ్చే తండ్రి. మీలో ఎదిగే కృపను మాకు దాయిచ్చేయండి ప్రభా. అలాగే ప్రభా ఈ రోజు మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ యొక్క మనసులో ఏదైతే ఆలోచన తలంపులు వస్తున్నాయో, ఏదైతే ప్రార్థన చేయుచున్నారో నీ గురించి, నీలో నేను మొరపెట్టుచున్నారో మొర ఆలకించండి ప్రభా. వాళ్ళ యొక్క మొర ఆలకించండి ప్రభా. ప్రతి ఒక్కరు మొర ఆలకించండి తండ్రి. అలాగే ప్రభా మేము నిన్ను విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని మనసారా స్తుతించి, మిమ్మల్ని మనసారా మీతో మనసారా జీవించే కృపను మాకు దాయిచ్చే తండ్రి. దాయిచ్చే ప్రభా. ఏసియా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏసియా నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇదిగోని ప్రభా ఈ రోజు జరిగిన మీట్ అంతట్లో మీరే తోడని ఉన్నారు ప్రభా. అలాగే రేపు జరగబోయే మీట్లో కూడా మీరే తోడని ఉండి సహాయం చేయండి ప్రభా. ఇంకా అనేకులు రావాలి ప్రభా. వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళు కూడా మీట్లో జాయిన్ అయ్యేలా సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. ఏసియా నీకు వందనాలు. మేము పాపులం తండ్రి. అవును తండ్రి మేము పాపులం ప్రభావ. నీ కృపను కొంచెం మేము ఎంత మాత్రం అయోగ్యులం కాదు ప్రభావ. అయినా సరే మీ కృపను మాపై కుమ్మరిస్తున్నావు తండ్రి. అనేక వేలాది కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మా పదములు సరిపోవయ్యా నిన్ను వర్ణించడానికి, మా భాష సరిపోదు ప్రభావ నిన్ను వర్ణించడానికి. మమ్మల్ని ఎంతగా కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా మా మీట్లో జాయిన్ అయ్యే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడి మీట్లో జాయిన్ అయ్యేలా సహాయం చేయండి ప్రభావ. నీకు ఇచ్చిన సమయం ఏది కూడా వృధా కాదు ప్రభావ. నీకు ఇచ్చిన సమయం అమూల్యమైన సమయం తండ్రి. ఏసియా నీకే వందనాలు ప్రభావ. నీకే వందనాలు తండ్రి. అలాగే తండ్రి ఈ రోజు అంతట్లో మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పరమందు చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేము అపరాధం చేసిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం అపవాది క్రియకులేం. ప్రవేశ రక్తం జయం అపవాది క్రియకులేం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా. విజయ సంస్తుతులే నీకు జయమేలా బించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. జయమేలా బించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. ప్రజల వలన నిత్యమైన ప్రణతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా. విజయ సంస్తుతులే నీకు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రేపు ప్రార్థన అంశంగా ఏ అంశం పెట్టి ప్రార్థిద్దాం? ఎవరైనా చెప్తారా?